పాక్తో శాంతి యత్నిస్తే ద్రోహం ఎదురైంది. ద్వైపాక్షిక సంబంధాల మెరుగు బాధ్యత పొరుగుదేశంపైనే ప్రిడ్మాన్కి ఇచ్చినటువంటి పాడ్కాస్ట్ ముఖాముఖిలో ప్రధాని మోడీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాజధానిలో ఆగని మట్టి అక్రమ తవ్వకాలు అంటూ రాజధాని గ్రామంలో మట్టి తవ్వకాలు ఇంకా జరుగుతున్నాయి. తాజాగా రాజధాని గ్రామం వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయానికి దక్షిణ వైపు విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు పక్కన మట్టి అక్రమ తవ్వకాలు జరిగాయి. ఆదివారం రాత్రి కొందరు వ్యక్తులు జేసీబీలతో రోడ్డు పక్కన ఉన్న మట్టిని తవ్వి లారీలో తరలిస్తున్న వెంకటపాలెం రైతులు వాళ్ళని అడ్డగించారు. లారీని నిలిపేశారు. మట్టి ఎందుకు తవ్వుకుపోతున్నారని ప్రశ్నిస్తారు. రహదారి నిర్మాణ అధికారులు తీసుకెళ్లమన్నారంటూ పొంతన లేని సమాధానం చెప్పారు. కాసేపటి తర్వాత ఉండవల్లికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి మట్టి తవ్విస్తున్నట్టు తెలిపారు. వారిని అక్కడే నిలిపిన రైతులు వెంటనే తుళ్లూరు సీఐ గంగా వెంకటేశ్వరకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు వాహనాలతో పాటు ఇద్దరు వ్యక్తులు తుళ్లూరు పోలీస్ స్టేషన్ తరలించారు. జాతీయ రహదారి పనులు తవ్వి నిల్వ చేసిన మట్టిని కొద్ది రోజులుగా కొందరు వ్యక్తులు తరలిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. 50 లారీల వరకు మట్టిని తరలించి ఉండొచ్చని స్థానికులు చెప్తున్నారు. ఈ విషయం మీద దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. మరోవైపు రాజధాని గ్రామమైన మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మట్టి తవ్వకాలు జరపడంతో కలకలం రేగింది. ఈ9 రహదారి పక్కనే మట్టి తవ్వుకుని వెళ్లారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోంది. రాత్రి వాళ్ళలో గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం కొనసాగుతోందని స్థానికులు చెప్తున్నారు. ఇదే వార్త గతంలో జగన్ టైంలో వచ్చినప్పుడు ఏమన్నారు, జగనే తవ్వేసుకుంటున్నాడు, వైసీపీనే తవ్వేసుకుంటోంది, దానికి అదో పెద్ద మాఫియా లాగా అమరావతిని నాశనం చేయడానికి కుట్రలో ఇదొక భాగం అని రాసుకొచ్చారు. ఇప్పుడు ఏంటి, ఎవడో అక్రమ తవ్వక చేస్తున్నాడు, ఎవడో ఒకరిని పట్టుకున్నారు అంతే. అక్కడ జరిగేది ఏంటి, ఇప్పుడు రోడ్ల పక్కన మన దాన్ని ఏమంటారు కాలువలు తవ్వేటప్పుడు అక్కడ మట్టి తీసి పక్కన పోస్తుంటారు. ఇంకొకడు వచ్చి ట్రాక్టర్లో బోసుకుపోతూ ఉంటాడు. ఇది సహజంగా జరుగుతుంది పల్లెల్లో. కానీ అప్పట్లోనేమో దాన్ని ఒక భూతద్దంలో కాదు మైక్రోస్కోప్ వేసి చూపించారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది ఇప్పుడు కూడా కంట్రోల్ చేయమంటున్నారు. కాబట్టి ఇప్పుడు తవ్వకాలు జరుగుతున్న దాన్ని అది కాంట్రాక్టర్ల తప్పు లేకపోతే దొంగల తప్పు అన్నంత వరకే పరిమితమయ్యారు. అప్పుడు ఏకంగా ప్రభుత్వమే చేపిస్తోంది, కక్షపూరితంగా అమరావతిని నాశనం చేయడానికి కుట్రలో భాగం మట్టి తవ్వేసుకోవడం అన్నటువంటిది రాశారు. నేను ఆ రోజునే చెప్పాను, ఈ రోజునే చెప్తున్నాను. వార్తని వార్తలాగానే చూడాలి. దాని వెనకాల ఉండే పరిణామాలు మనకి తెలిసి కూడా తప్పుడు ప్రచారం చేయకూడదు. అప్పుడు నేను చెప్పాను, అందులో ప్రభుత్వాలే ఉంటాయి. మట్టి తీసుకెళ్ళడానికి 4 లారీల మట్టి గురించి జగన్మోహన్ రెడ్డిను సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకుంటారంటే అంతకంటే అమాయకత్వం ఉండదన్నది. బట్ అప్పుడు అలాగే, ఇప్పుడు ఇలాగే. బట్ ఓవరాల్గా జరిగేది అయితే మట్టి ఇప్పుడు అక్కడ తవ్వారు, పక్కన పోసారు. రేపు హైవే వేసిన తర్వాతనే మట్టి ఎవడో ఒకడికి ఇస్తూనే ఉంటారు వాళ్ళు. అది కామన్గా జరుగుతుంది. లేదా అక్కడ ఏమి వేయాలి, కంకర అదంతా వేయాలి, లేదా కుప్పలు అట్లాగే ఉంటాయి. అది వీళ్ళ ఆలోచన, మట్టి తవ్వుకుపోయేవాడు. ఇది సహజంగా జరిగే పరిణామం. లేకపోతే టీ తాగే